నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. నాతో ఉన్నారు సివిల్స్ లో సత్తా చాటిన ఆంజనేయులు గారు. తను 934వ ర్యాంక్ సాధించారు. ఈ సివిల్ సాధించడంలో తను ఎంతటి శ్రమ పడ్డారు, తన స్కెడ్యూల్ ఏ విధంగా ఉండింది, తన సక్సెస్ జర్నీ ఏంటో తెలుసుకుందాం. హలో ఆంజనేయులు గారు. నమస్తే, వెల్కమ్ టు టీసాట్. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఓకే, మీ సక్సెస్ జర్నీ గురించి మనం ఎన్నో మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్, మీ కుటుంబ నేపథ్యం, ఎక్కడి నుంచి వచ్చారు? మ్యామ్, నేను నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చాను. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వ్యవసాయమే చేస్తారు. మిగిలిన టైంలో వ్యవసాయ కూలీలో పనిచేస్తూ ఉంటారు. అది నా నేపథ్యం. ఓకే, నాగర్ కర్నూలు నుంచి వచ్చారు. అవును మేడం. స్టడీస్ ఇవంతా కూడా ఎక్కడ జరిగింది? 1 నుంచి 7వ తరగతి వరకు నేను మా ఊర్లోనే చదివాను. తర్వాత జడ్పీ అప్పర్ ప్రైమరీ స్కూల్ తర్వాత 8 నుంచి 10 వరకు పక్కన గాజర్ అనే చిన్న గ్రామం ఉంటుంది, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాను. తర్వాత అప్పుడు 2010లో IIITలో సెలెక్ట్ అవ్వడం వల్ల IIIT కడపలో ఇడ్లపై నుంచి 6 years ఇంటిగ్రేటెడ్గా ఇంటర్మీడియట్ కమ్ బీటెక్ అక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయింది మేడం. ఓకే, ఇప్పుడు బీటెక్ చేసి సివిల్స్ రాయాలా లేదంటే డిగ్రీ చేసి సివిల్స్ లోకి వెళ్ళాలా అని చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు? అది వాళ్ళ వ్యక్తిగత చాయిస్ మేడం. అయితే నాకు కొన్ని అనుభవాల దృష్ట్యా బీటెక్ చేసినప్పటికి కూడా నాకు ప్లేస్మెంట్స్లో కూడా జాబ్ వచ్చింది. విప్రో ప్రైవేట్ లిమిటెడ్లో ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ 2016. బట్ నాకున్న కొన్ని అనుభవాల దృష్ట్యా నేను అక్కడ కాదు, నేను ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి ఒక సదుద్దేశంతో నేను ఈ పాత్ చూజ్ చేసుకున్నా. సో కొంతమంది డిగ్రీ చేసి కూడా సివిల్ సర్వీసెస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా బీటెక్ చేసిన వాళ్ళు, ఐఐటి గ్రాడ్యుయేట్స్ కూడా వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అది వాళ్ళ వ్యక్తిగతమైన అంశం. బట్ అది అంతే ఇండివిజువల్గా అని చెప్తాను మేడం. అయితే మీరు చదివింది గవర్నమెంట్ స్కూల్లో? మొత్తం మేడం, ఇప్పటి వరకు కూడా ఐఎమ్ గవర్నమెంట్ ప్రొడక్ట్. ఓకే, గర్వంగా చెప్పుకుంటున్నారా ఆమె గవర్నమెంట్ ప్రోడక్ట్? ఎస్ మ్యామ్. ఫైన్. అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఇంగ్లీష్ మీద పట్టు సాధించడం ఎలా అని చాలా మంది డౌట్ ఉంటుంది. ఏ విధంగా మనం కోపప్ అవ్వాలి? గవర్నమెంట్ స్కూల్లో చదవడం అంటేనే వాళ్ళు కొంచెం అవునా గవర్నమెంట్ స్కూల్ అన్నట్టుగా ఆలోచిస్తున్న రోజుల్లోంచి ఇప్పుడు ఇంగ్లీష్ బోధిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో. ఇట్స్ ఎ గుడ్ పాత్, వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ మీరు చదువుకున్న రోజుల్లో అయితే అప్పుడైతే ఇంగ్లీష్ లేదు. ఆ తర్వాత మీరు నేర్చుకున్నారు. మరి ఎలా కోపప్ చేశారు? ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలని మీకు ఎప్పుడు అనిపించింది? అయితే నేను 1 నుంచి 10 వరకు మొత్తం కూడా నేను చదివింది తెలుగు మాధ్యమం. నాకు అయితే IIITకి వెళ్ళడం వల్ల అక్కడ మొత్తం ఇంగ్లీష్ ఉండేది. నాకు ఎట్లా అంటే ఒక సటన్ పాయింట్ ఆఫ్ టైంలో మొత్తం పారిపోద్దామని అనిపించింది. ఎందుకంటే మీడియం అనకుండా తెలుగు మాధ్యమంలో చదివానని చాలా చక్కగా చెప్తున్నారు, వినడానికి ఎంత సొంపుగా ఉందో. అయితే మొత్తం ఎగ్జామ్ మెటీరియల్ ఎవ్రీథింగ్ యూస్ టు బీ ఇన్ ఇంగ్లీష్. సో దానివల్ల నాకు ఏదో ఫస్ట్ సెమిస్టర్ ఎట్లో అట్లా నెట్టుకుంటూ వచ్చినా, కానీ తర్వాత నా వల్ల కాదనిపించి పారిపోదామని అనిపించింది. అయితే తర్వాత ఇట్లా కాదని చెప్పేసి నా దగ్గర అంటే 10thలో బాగా మండల్ 2nd అట్లా వచ్చినందుకు ఆమన్గల్ లయన్స్ క్లబ్ వాళ్ళు ఒక డిక్షనరీ నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో ఆ డిక్షనరీ నా దగ్గరే ఉంటుండే. ఎవ్రీడే ఒక 5 words వొకాబులరీ బిల్డింగ్ లాగా ఒక 2-3 years 2013 నుంచి మొదలు పెడితే 16 వరకు ఎవ్రీడే ఒక 5-6 words నేర్చుకునేవాడిని. దాంతో నా వొకాబులరీ అనేది ఇట్స్ లైక్ నేను ఒక GRE ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నంతగా నా వొకాబులరీ వచ్చేసింది. అదేవిధంగా నేను ఎక్కువ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, తర్వాత డాక్యుమెంటరీస్ కూడా ఎక్కువ చూసేవాడిని, కొన్ని హాలీవుడ్ మూవీస్ అలా. సో దానివల్ల నాకు ఆ ఎక్స్ప్రెషన్ పవర్ అనేది, ఆర్టికులేషన్ అనేది బాగా వచ్చింది. ఒక భాష నేర్చుకోవాలి అని అంటే ఈ మాధ్యమాన్ని యూజ్ చేసుకోవడం, ఈ మూవీస్ చూడటం కానీ లేదంటే ఆ పాటలు వినటం కానీ, వాటి ద్వారా ఈ భాష మీద పట్టు సాధించవచ్చా? మనకు అర్థం అవుతుందా ఆ భాష? నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అని కాదు, హిందీ రాని వాళ్ళు కానీ లేదంటే ఇంకా ఇతర భాషలు ఇష్టం ఉండి అవి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అది చూసి నేర్చుకోవచ్చా? అయితే దాని ద్వారా వాళ్ళకు దాని మీద కొంచెం అవగాహన వస్తుంది కొంతమేరకు. అయితే అది మాట్లాడడానికి, వినడానికి, అర్థం చేసుకోవడానికి సరిపోతుంది, కానీ రాయడానికి మాత్రం నేను సరిపోతుంది అంటే ఐ డోంట్ అగ్రీ అండి. సో రాయడానికి ఏంటంటే దాంట్లో ఉన్న ఆ గ్రామటికల్ అవి నిటిగ్రిటీస్ అంటారు కదా, అవన్నీ ప్రాపర్గా తెలుసుంటేనే బాగా రాయగలుగుతాం. సో నేను ఓన్లీ అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి మాత్రం ఉపయోగపడుతుంది దానివల్ల. తర్వాత కాకపోతే నేను బాగా రాయడం కూడా నేర్చుకున్నా క్రమంగా. కమ్యూనికేషన్ చేయాలి అని అంటే కాస్త మొహమాటం, భయం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం
పిల్లలైతే ఓకే వాళ్ళకి కాస్త గ్రిప్ ఉంటుంది అనుకోవచ్చు. కానీ తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్ మీద గ్రిప్ సాధించి ఆ తర్వాత కమ్యూనికేషన్లో మనం అనర్గళంగా మాట్లాడాలి అంటే మనం ముందుగా మన భయాన్ని పోగొట్టుకోవాలి. అవును. మీరు ఏ విధంగా పోగొట్టుకున్నారు? అయితే నేను ఎక్కువ మీరు అన్నట్లు అందరితోటి మాట్లాడేవాడిని కానీ, అంటే కొన్నిసార్లు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నామని హేళన చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు నాకు కూడా ఉన్నాయి గ్రాడ్యుయేషన్ టైంలో. అయితే నేను ఓన్లీ ఒకరిద్దరు ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది కదా, ఓన్లీ వాళ్ళతో మాత్రమే నేను ఎక్కువగా మాట్లాడేవాడిని. సో వాళ్ళతో అయితే కంఫర్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా లైక్ మైండెడ్ ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. అలాంటి పీర్ గ్రూప్ ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు బీటెక్ చేశారు, ఇటువైపు రావాలని ఎందుకు అనిపించింది? అయితే యాక్చువల్గా దీనికి ఒక చిన్న అనుభవం ఉంది మేడం. నాకు నా గ్రామీణ నేపథ్యం కానీ నాకు ఉన్నటువంటి ఒక సామాజిక నేపథ్యం కావచ్చు. అయితే ఒకసారి మా ఊర్లో ఏం జరిగిందంటే ఏదో చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చి ఒక ఇద్దరు యువకుల్ని కొట్టారనమాట కొంతమంది. కొడితే ఆ కేసు ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ కేసు ఫైల్ చేయడానికి లిటరల్గా ఒక 5-6 months తిప్పించుకున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ. అంటే ఏదైనా కారణాలు ఉండొచ్చు. అంటే సిస్టమ్ అనేది ఇట్లుంది అంటే సమాజంలో ఒక వర్గానికి సంబంధించినాం కాబట్టి మాకు న్యాయం జరగలేదని నాకు అనిపించింది. అయితే తర్వాత మా నాన్న కూడా దాన్ని అట్లనే లీగల్గా అట్లనే పోవడం వల్ల 6-7 months తర్వాత దే ఫైల్డ్ దట్ కేస్ అండ్ దే బ్రాట్ టు జస్టిస్. సో నాకేమనిపించింది అంటే స్టిల్ we can trust the system and we can do more in the system if we get into the system. So that is how I thought of getting into the civil services. ఓకే, అంటే అదొక్కటే సంఘటన లేదంటే అయితే అది చాలా పెద్ద సంఘటన. నేను ఇక్కడ ఏదో స్థూలంగా చెప్తున్నా. సో అవన్నీ చెప్తే ఇక్కడ కుదరన్నారు. అంటే ఉన్నటువంటి ఒక రకమైన వివక్ష లాంటి సామాజిక వివక్షది అది నేను బలంగా ఎదుర్కొన్నాను అనమాట. సో అంటే నా మీద కావచ్చు, నా కుటుంబం మీద కావచ్చు, కొన్ని భౌతిక దాడులు కూడా జరిగినాయి అనమాట. సో అది నాకు బాగా బలమైన ప్రభావం చూపింది నా మీద. అందుకే నేను ఈ సివిల్ సర్వీసెస్ అంటే నాలాంటి బిడ్డలు చాలామంది ఉంటారు కదా మేడం, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు. సో చదువుకోని వాళ్ళు, అలాంటి వాళ్ళకు ఏమైనా చేయాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక భావజాలంతో నేను దీన్ని చూజ్ చేసుకున్నాను. అంటే ప్రశ్నించాలి అంటే మనం ఇందులో ఉండాలి అని మీరు అప్పుడు అనుకున్నారా? లేదంటే సమాజానికి సేవ చేయాలి అంటే మనం ఇందులోకి రావాలని అనుకున్నారా? ఎలాంటి ఆలోచన ఉండింది మీకు అప్పుడు? అంటే ఇది ప్రశ్నించడానికంటే కూడా నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. అలాంటి వాళ్ళకు నేను విద్య ద్వారా కావచ్చు, ఏదైనా ప్రభుత్వ పథకాలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళకి తెలియజేయడం కోసం ఇప్పుడు ఎస్ఆర్ శంకరన్ లాంటి ఐఏఎస్ అధికారులు చాలామంది ఉన్నారు. అండ్ చాలామంది ఆయన అలాంటి అధికారులు చాలా గొప్ప పని చేశారనమాట. ఇప్పుడు నేను కూడా స్టడీ సర్కిల్ నుంచి వచ్చాను. దట్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఎస్ఆర్ శంకరన్ సార్. సో అలాంటి మంచి ప్రజలకు ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో, పవర్ ఉన్న పొజిషన్లో ఉంటే బాగుంటుందని చెప్పి ప్రశ్నించడానికంటే ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాము. అందుకే అదే అడుగుతున్నాను, సేవ చేయాలి, సమాజానికి ఏదో ఇవ్వాలి అంటే. మీకు అక్కడ ఇబ్బందికర సంఘటన మీకు ఎదురైంది కాబట్టి అందులోంచి వచ్చిన ఆలోచనే ఈ సివిల్స్ వైపు వెళ్ళాలి అని అంటారు. రైట్, బీటెక్ చేశారు, ఆ తర్వాత జాబ్ ఏమైనా చేశారు? లేదు మేడం, అయితే విప్రోలో ఇంతకుముందు చెప్పినట్లు విప్రోలో వచ్చింది, బట్ నేను వెళ్ళలేదు. అప్పటి నుంచి దీంట్లోనే ప్రిపరేషన్లోనే ఉన్నాను. ఇది తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ అని ఇక్కడే ఉంటుంది మనకు, రోడ్ నెంబర్ 14 బంజారాహిల్స్లో ఉంటుంది. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అక్కడికి వచ్చి అప్పటి నుంచి ప్రిపరేషన్లోనే ఉంటున్నాను. అంటే ఈ ప్రయాణం చెప్పండి, సక్సెస్ స్టోరీ అంతా కూడా ఏ విధంగా మొదలైంది, ఎన్ని హర్డల్స్ ఎదుర్కొన్నారు, ఎన్నో అటెంప్ట్లో వచ్చింది మీకు? మేడం, నేను మొట్టమొదటిగా 2016లో పాస్ అవుట్ అయినాను బీటెక్. తర్వాత 1 year ప్రిపేర్ అవుతూ 2018లో మొట్టమొదటి నా ఫస్ట్ అటెంప్ట్. ఆ ఇయర్ నేను ప్రిలిమ్స్ క్లియర్ అయింది ఫస్ట్ అటెంప్ట్లోనే. ఎట్లైనా మొత్తం చేయాలని ఒక ఫైర్ ఉండే. సో ప్రిలిమ్స్ అయింది. మెయిన్స్ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను, మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. తర్వాత 2019లో రాశాను సెకండ్ అటెంప్ట్, ప్రిలిమ్స్ అవ్వలేదు, మళ్ళీ ఫాల్. 2020లో ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ మళ్ళీ అవ్వలేదు. మళ్ళీ 2021లో మళ్ళీ ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు. 2022లో ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ రాశాను, మళ్ళీ ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వలేదు. 2023లో అసలు ప్రిలిమ్స్ కూడా కాలేదు. ఇప్పుడు 2024లో ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ అయింది, ఇంటర్వ్యూకి వెళ్ళిన. నౌ ఐ గాట్ ర్యాంక్ ఆల్సో. సో ఇది నా 7th అటెంప్ట్ అండ్ 4th మెయిన్స్. ఓకే, అంటే ఇప్పుడు అన్నిసార్లు ఫెయిల్యూర్ని ఎదుర్కొన్నా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీరు దాన్ని సాధించే వరకు అటువైపే అడుగులు వేశారు. కానీ ఈ ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఏ విధంగా ఉండింది? ఎవరు మిమ్మల్ని వెన్ను తట్టి అటువైపు అడుగులు పడే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించారు?
అయితే ఇంటి నుంచి నాకు అంటే ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది ఉంటుండే మేడం. కాకపోతే ఇలాంటి అట్లా అంటే ఫినాన్షియల్ కావచ్చు అట్లా నేను ఎక్కువ ఇంటి నుంచి ఏం రాలేదు నాకు. మోస్ట్లీ గవర్నమెంట్ ఫండెడ్ స్టడీ సర్కిలే ఉంది. కాకపోతే కింద పడ్డ ప్రతిసారి మళ్ళీ ఒకసారి లేవాలనేది ఆ మోటివేషన్ అయితే నాకున్నటువంటి గత అనుభవాలే ఒక పెద్ద మోటివేషన్ లాగా ఉంటుండే. ఇంకా అది కాకుండా అయితే ఎక్కువ ఫ్రెండ్స్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చిందంటే ఫ్రెండ్స్ ఎక్కువ సపోర్ట్ చేశారు మేడం. మీ ఫ్రెండ్స్ గురించి ఇందాక చెప్తున్నారు, వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారని చెప్పి. ఎవరిని మీరు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటారు? ఎవరికి ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెప్తారు? చాలా మంది ఉన్నారు మేడం. అంటే కొంతమంది పేర్లు చెప్పమంటే చెప్తాను. నా ఫ్రెండ్ ఉంటుండే దీనా కుమారి అని. ఆమె బాగా సపోర్ట్ చేసింది. లైక్ ఒక 4-5 years నేను ఎప్పుడు లోగా ఉన్న ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు, ఇంకా ఫినాన్షియల్గా కూడా చాలా సపోర్ట్ చేసింది. నౌ షీఈ్ ఇన్ సెంట్రల్ సమ్ ఐబీలో వర్క్ చేస్తుంది. ఆమె ఒకటి. ఇంకా సంతోష్ అని మా ఫ్రెండ్ అనమాట, అతను కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఒక మెంటర్ సార్ ఆదిత్య ప్రవీణ్ సార్ అని సార్ కూడా కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. సో దేర్ ఆర్ చాలా మెంబర్స్ ఉన్నారు మేడం. సుమేధ కావచ్చు, కిరణ్ కావచ్చు, చెన్నయ్య, ఇంకా సుధాకర్ ఆల్సో గాట్ ర్యాంక్ దిస్ టైమ్ మేడం, 949 ర్యాంక్. సో మేమంతా ఒక పీర్ గ్రూప్ లాగా ఉంటాము. సో ఎవ్రీవన్ దే సపోర్టెడ్ ఇన్ దే పాసిబుల్ వేస్. ఫినాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ ప్రయాణంలో? అయితే ఈ స్టడీ సర్కిల్లో ఉన్నప్పుడు ప్రిలిమ్స్ అయిన తర్వాత దే సపోర్టెడ్ లైక్ ప్రిలిమ్స్ మెయిన్స్కి లైక్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు 50,000 అట్లా. అంటే టెస్ట్ సిరీస్ రాయడానికి వీటికి ఇచ్చేవాళ్ళు. కాకపోతే సమ్ టైమ్స్ కొంతమంది డైరెక్టర్ వాళ్ళు ఏం చేసేవారంటే నీ ప్రిలిమ్స్ అవ్వలేదు కదా మొత్తం స్టడీ సర్కిల్ నుంచి బయటికి వెళ్దామని బయటికి వెళ్ళగొట్టేవాళ్ళు. ఆ టైంలో సడన్గా ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కాదు. అప్పుడు అశోక్ నగర్కి వెళ్ళడం, అక్కడ మంత్లీ రెంట్ పే చేయడం, ఇలాంటి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కోవిడ్ టైంలో అయితే మొత్తం అన్ని లాక్డౌన్ క్లోజ్ చేసే ఉండే. ఆ టైంలో ఒక 9-10 months ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా. అది ఎక్కడ అంటే అది అక్కడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర అక్కడ ఒక రూమ్లో ఉండేవాడిని, చిన్న రూమ్లో. బాగా డబ్బులు ఇబ్బంది ఉండేది. ఎవరు సపోర్ట్ చాలా తక్కువ మంది చేసేవాళ్ళు. ఇంత చెప్పాను కదా, ఫ్రెండ్స్ కొంతమంది చేసేవారు, కానీ స్టిల్ ఆ టైంలో చాలా హారిబుల్ టైమ్స్ కదా. సో అలాంటి ఎక్కువ అకామిడేషన్ ఫినాన్షియల్గా అలాంటి ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కొన్నా లాక్డౌన్ టైంలో మరీ ముఖ్యంగా. లాక్డౌన్ టైంలో ఎలా చదువుకున్నారు? ఇప్పుడు 2020-21 ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అని చెప్పేసి మీరేమైనా కోవిడ్ ఎఫెక్ట్ అయ్యారా? ప్రతి వేవ్లో నేను దానికి బాధితున్నా మేడం. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు చాలా సీరియస్గా వచ్చింది అనమాట. వైరల్ లోడ్ ఎక్కువైపోయి సో అంటే ఉంటానా అన్నట్లు అంత ఎక్కువ అయింది అనమాట. సిటీలో ఇక్కడే ఉన్నా, స్టడీ సర్కిల్లోనే ఉన్నా. రెండోసారి కూడా వచ్చినప్పుడు అయింది కానీ అంత బలంగా అవ్వలేదు. బట్ ప్రతిసారి నేను దానికి బాధితునిగానే ఉన్నాను మేడం. బట్ చదవడం మాత్రం ఆపలేదు, అలాగే చదివేవాడిని. ఇప్పుడు బిఫోర్ కోవిడ్ ఒక ఫెయిల్యూర్ని చూసారు. అవును మేడం. ఆ తర్వాత సీరియస్గా చదువుతున్నారు. కోవిడ్ ఎఫెక్ట్ అయింది. అప్పుడు మీ మెంటల్ స్థితి ఏ విధంగా ఉండింది? అసలు మెంటల్ కండిషన్, ఎటు వెళ్తున్నాను, నా హెల్త్ కండిషన్ ఏంటి, ఈ బుక్స్ ఏంటి, ఇదేంటనేది ఏం అనిపించలేదా? అనిపించింది మేడం. మరీ ముఖ్యంగా 2021 ఆ ప్రాంతంలో అంటే వరుసగా ఏమంటారు సక్సెస్ రాకపోవడము, ఈ వైఫల్యాల వల్ల మెంటల్గా చాలా అన్స్టేబుల్ అయిపోయాను. ఎట్లా అంటే ఒక స్థాయిలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఒక 4-5-6 months వెళ్ళి మెడిసిన్స్ కూడా వాడాను సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి. అంటే మెంటల్గా బాగా డిస్టర్బ్ అయ్యాను మీరు అన్నట్లు. అది తక్కువ కోవిడ్ వల్ల, ఎక్కువ మాత్రం నా ప్రిపరేషన్ వల్ల, ఆ ఫెయిల్యూర్స్ వల్లనే ఎక్కువ ఇట్లా అవ్వాల్సి వచ్చింది. కాకపోతే తర్వాత నేను ఈ విపాసన మెడిటేషన్ మీకు తెలిసే ఉంటుంది బహుశా. ఆ విపాసన మెడిటేషన్కు ఒక 10-day కోర్స్ అటెండ్ అయ్యాను అనమాట. దాని తర్వాత నథింగ్ కుడ్ షేకెన్ మీ. సో ఐ బికమ్ వెరీ రెసిలియంట్ నౌ. అంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా అట్లా చిరునవ్వుతో అట్లా వెళ్ళిపోవడం అనేది అట్లా అయింది. ఏం నేర్చుకున్నారు అక్కడ మీరు? విపాసన కోర్స్ అంటే అది ఒక 10-day కోర్స్ ఉంటుంది. అక్కడ సెల్ ఫోన్ ఉండదు, ఎవరితోటి మాట్లాడకూడదు. 10 days యూ హ్యావ్ టు లైక్ ఒక డైలీ 11 hours మెడిటేషన్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల 11 hours డైలీ 11 hours, 10 days అంటే లైక్ ఒక 110 hours. సో ఎవరితోటి మాట్లాడడం ఉండదు, ఎవరితో ఫోన్లు ఉండవు, బుక్స్ ఉండవు, ఏముండవు, కూర్చొని మెడిటేషన్ చేయాలన్నమాట. దే విల్ గైడెస్. సో దాని తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని అంటే ఏమన్నా రాంగ్ స్టెప్ తీసుకున్నానా అని చెప్పి ఐ వాస్ క్రయింగ్ లైక్ 6 days ఐ వాస్ క్రయింగ్ లైక్ ఎనీథింగ్. 6 days అంత ఇంకా అదే ఒక డీస్ట్రెస్ కూడా అయ్యాను మేడం. ఆ 6 days తర్వాత ఇంకా మొత్తం ఐ ఎమ్ ఏ డిఫరెంట్ పర్సన్ నౌ.
ఇప్పుడు నేను ఉన్నట్లు అప్పుడు లేనప్పుడు చాలా వేరేగా ఉండేవాడిని. సో దట్ మేడ్ మీ వాట్ ఐమ్ నౌ. సో అది ఎప్పుడు జరిగిందంటే ఈ 2024 ప్రిలిమ్స్ ముందల ఒక 3 months ముందు జరిగింది. దాని తర్వాత అండ్ ఎంత తక్కువ చదివినా సరే ఐ గాట్ రిజల్ట్. సో ఐ గివ్ దట్ డ్యూ క్రెడిట్ టు విపస్సనా మెడిటేషన్. బిఫోర్ మెడిటేషన్ ఆంజనేయులు, ఆఫ్టర్ మెడిటేషన్ ఆంజనేయులు, ఆఫ్టర్ యోగా. ఎస్ మ్యామ్. అంటే అక్కడ ఏం నేర్పిస్తారు, మీరు అంతలా ఎలా మారిపోయారు? అంటే అదొక టెక్నిక్ మేడం. మోటివేట్ చేస్తారా? దే విల్ నాట్ టీచ్ ఎనీథింగ్. సో ఇట్స్ బేసికలీ a Buddhist technique taught by, discovered by Lord Buddha way back in 2000 years ago. సో అక్కడ ఏంటంటే ఒక 100 members తీసుకుంటారు. అంటే లేడీస్ జెంట్స్ సపరేట్ ఉంటారు. లేడీస్కి వాళ్ళ టీచర్ ఉంటారు, జెంట్స్కి మనం ఉంటారు. కంప్లీట్ సపరేషన్ ఉంటుంది. అయితే 10 days వాళ్ళకి ఆ టెక్నిక్ అనేది ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ యాక్చువల్లీ. దీన్ని నన్ను ఇంటర్వ్యూలో కూడా, నా హాబీ కూడా ఇదే, ఇంటర్వ్యూలో కూడా దీని మీద ప్రశ్నలు అడిగారు చాలా అడిగారు. అడిగితే అంటే ఎట్లా చేస్తావు, దానివల్ల ఎట్లా బెనిఫిట్ అయిందంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నాకే చాలా ఎగ్జైటింగ్ గా తెలుసుకోవాలని ఉంది. 11 hours మనం కూర్చొని మెడిటేషన్, ఇప్పుడు 1 hour కూర్చుంటేనే మనకు అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మైండ్ చాలా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని నిలకడగా నించోబెట్టడానికి చాలా డేస్ పడుతుంది. అట్లాంటిది ఒక రోజుకి 11 గంటలు మనం మెడిటేషన్ లో కూర్చొని అలా మెడిటేట్ చేసి లేవటం అనేది సంథింగ్ ఇంట్రెస్టింగ్ నాకైతే. ఎస్ మ్యామ్, రియల్లీ. అయితే దానికి అది ఒక టెక్నిక్ ఉంటుంది. అది అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. బట్ దే విల్ టీచ్ ఇట్. అంటే అబ్సల్యూట్లీ అక్కడ ఏంటంటే బ్యూటీ ఏంటంటే దే విల్ నాట్ టీచ్ అబౌట్ ఎనీ రిలీజియస్ ప్రీచింగ్స్ ఉండవు. ఏదో అట్లా బాబాలు అట్లా ఏముండదు అనమాట. వాళ్ళు కూడా మనలాగా హౌస్ హోల్డర్స్ ఉంటారు. దే విల్ కమ్ ఫర్ 10 days అండ్ దే విల్ టీచ్ అండ్ దే విల్ గో బ్యాక్ టు దేర్ వర్క్. సో మళ్ళీ ఇంకో 10 days వేరే వాళ్ళు వస్తారనమాట, వాలంటీర్స్ లాగా. సో అండ్ దే విల్ నాట్ టేక్ మనీ ఆల్సో. అబ్సల్యూట్లీ ఇట్ 0 price, డబ్బులు తీసుకోరు. సో నేను అప్పుడు ఆ టైంలో ఇబ్బందిలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్, నువ్వు వెళ్ళు నీకు బాగా యూజ్ అవుతుందని చెప్పి వాళ్ళు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, నువ్వు వెళ్ళు నీకు బాగా యూజ్ అవుతుంది, ఎగ్జామ్ ముందర బాగా నర్వస్గా ఫీల్ అవుతావు అని చెప్పేసి. సో మొత్తానికి 2024 ముందు వెళ్ళాను. అప్పుడు ఇట్ గేవ్ మీ రిజల్ట్స్ లైక్ ఎవ్రీ టైమ్. జస్ట్ మెయిన్స్ ముందు కూడా 2 hours 3 hours మెడిటేషన్ చేసి వెళ్ళేవాడిని అనమాట. సో అది డెఫినెట్లీ ఇట్ గేవ్ మీ రిజల్ట్స్ ఐ ఫీల్. అంటే ఇప్పుడు మనకు రోజువారీ ఉన్న స్ట్రెస్ ని తగ్గించుకోవడానికే మన యోగా చేస్తే చాలా వరకు ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతామని పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. అలాంటిది సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఏ విధంగా రాయాలి, ఈ బుక్స్ ఏంటి, సిలబస్ ఏంటి, అంతా కూడా వాళ్ళ మైండ్ లో అనేక రకాల క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. బిఫోర్ వాళ్ళు గోల్ సెట్ చేసుకున్నారంటేనే అనేక రకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ముందుగా వాళ్ళని యోగా చేయమంటారా? యోగా కూడా అదొక సాధనమే. బట్ మెడిటేషన్ అనేది అందులో కూడా విపాసనా మెడిటేషన్ నేను చెప్పేది. సో ఈ విపాసనా మెడిటేషన్ చాలా మందిని పంపించాను. నేను వచ్చిన తర్వాత ఒక 10-15 members పంపించాను. దే గెట్ రిజల్ట్స్ ఆల్సో, గుడ్ రిజల్ట్స్. సో అంటే దాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే చాలా యూజ్ ఉంటుంది, అది నేను చెప్తాను ఖచ్చితంగా. అదొక ఎట్లా అంటే నాకు జస్ట్ మెయిన్స్ ముందు కూడా, ఈ ఇయర్ మెయిన్స్ ముందు కూడా 2024 20 days నాకు అప్పుడు వాతావరణం బాగా వర్షాలు అవి రావడం వల్ల బాగా ఫ్లూ లాగా వచ్చింది. 20 days ఆల్మోస్ట్ బెడ్ రిడన్. సెలైన్స్ కూడా తీసుకున్నా. సో సెలైన్స్ పెట్టుకొని పడుకున్నా, ఇంకా ఏం చదవకుండా 20 days నియర్లీ జస్ట్ బిఫోర్ ఎగ్జామ్. August 23 ఆ ప్రాంతం నుంచి September 16 ఆ ప్రాంతంలో అప్పుడు ఎగ్జామ్ ఉండే. సో ఆ 20 days ఏం చదవలేదు. అంటే నార్మల్గా అయితే ఆ టైంకి వీ షుడ్ గివ్ అప్, వదిలేసేయాలి, ఇంకా మన వల్ల కాదు 20 days పోయింది అని చెప్పేసి. మోస్ట్లీ అంతే ఉంటారు కదా. ఇప్పుడు ఒక్క రోజు ప్రిపరేషన్ వెళ్ళిపోయిందంటేనే దాన్ని అంతా ఏ విధంగా కోపప్ చేసుకోవాలని చెప్పి నెక్స్ట్ డే స్కెడ్యూల్ వేసుకొని మరి దాన్ని రికవర్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు 10 days పోయిందనంటే 10 days కాదు మేడం, 20 days జస్ట్ బిఫోర్ ఎగ్జామ్. ఈవెన్ రైటింగ్ దట్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఆల్సో ఐ వాజ్ ఇంటెన్స్లీ హ్యావింగ్ దిస్ డ్రై కఫ్ కూడా చాలా ఇంటెన్స్గా ఉండే. సో బట్ స్టిల్ I was doing that meditation and somehow I maintained my mental calmness. Hopefully that I expected that gave results to me. Health paranga baga disturb ayyaru. Aina but okay, it's okay, I maintained it, a calmness. అంటే ఇన్ని సార్లు ఫెయిల్యూర్ స్టెప్స్ ని మీరు చూసినా అప్పుడు అంటే అసలు ఏమనిపించింది, నేను సక్సెస్ సాధిస్తానా లేదా అని చెప్పి మీ మీద మీకు ఏమైనా క్వశ్చన్ వచ్చిందా? లేదు నేను ఖచ్చితంగా సాధిస్తానని మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండిందా? అయితే మధ్యలో సెల్ఫ్ డౌట్ అందరికి ఉంటుంది మేడం, బేసిక్గా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా 10th పిల్లలు, 7th class పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళ రిజల్ట్స్ వచ్చే ముందు వచ్చిన తర్వాత
వాళ్ళు సూసైడ్స్ చేసుకోవడం కానీ వాళ్ళు తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాలు చూసి వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారని, మరి ఇంటర్మీడియట్కి వాళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే మీరు చేసే ఈ సివిల్ వార్లో మీకున్న స్ట్రెస్కి మీకు ఒక ఆ క్వశ్చన్ ఖచ్చితంగా రేజ్ అవుతుంది కదా. ఎస్ మేడం. అయితే 2018లో మొదలు పెట్టినప్పుడు వరుసగా అంటే అప్పుడే కదా వచ్చింది, ఎట్లయినా చేసేస్తాం 1-2 ఇయర్స్లో అనేది ఒకటి ఉంటుండే ఆ నమ్మకం. కాకపోతే ప్రతిసారి ఫెయిల్ అవుతుంటే స్లోగా నమ్మకం అనేది సన్నగిలుతుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అసలు అవుతుందా, అనవసరంగా రాంగ్ స్టెప్ వేసానేమో అనే సెల్ఫ్ డౌట్, అంటే నా అబిలిటీస్ మీద నాకే క్వశ్చన్ వచ్చింది. బట్ అయితే ఇంకేంది ఇంకా అలాగే సరే ఇంతవరకు వచ్చినాం, మళ్ళీ వదిలిపెడితే బాగుండదు, ఒక మంచి ఉద్దేశంతో వచ్చినాం, దీన్ని ఎట్లన్నా హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో అంటే రెక్టిఫై చేసుకోవడం మొదలుపెట్టాను. ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, ఎక్కడ పోతుంది అని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఇంట్రస్పెక్టింగ్ మై సెల్ఫ్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ దిస్ మెడిటేషన్ ఓన్లీ. సో బాగా చేసుకుని అవన్నీ వర్కౌట్ చేశాను అనమాట. అందుకే ఈసారి ఐ గాట్ ర్యాంక్. ఇప్పుడు ఈ మెడిటేషన్ వైపు వెళ్లే ముందుగా మన వాళ్ళు, అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన మంచి కోరుకునే వాళ్ళు చాలా రకాల సలహాలు ఇస్తూ ఉంటారు కదా. ఒక పాజిటివ్ వైపు వెళ్ళాలంటే భగవంతుడిని నువ్వు ఆరాధిస్తూ ఉండు, అటువైపు వెళ్ళు, వాళ్ళని నమ్ముకో అని చెప్తూ ఉంటారు. అటువైపు ఆ సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలా ఏమైనా సలహాలు ఇచ్చారా? మీరు భగవంతుడిని నమ్ముతారా? లేదు మేడం, ఐ డోంట్ ట్రస్ట్ ఇన్ గాడ్. యాక్చువల్లీ బేసికలీ ఐఎమ్ ఎన్ అగ్నోస్టిక్ పర్సన్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. సో బట్ ఐ బిలీవ్ ఇన్ నేచర్, ద సుప్రమసీ ఆఫ్ ది నేచర్ని నేను నమ్ముతా. సో అంతే. నేను దేవుని నమ్ముకోని ఎప్పుడు చెప్పను. ఇన్ని సంవత్సరాల్లో మా ఇంట్లో బాగా రిలీజ్ చేసుకుంటారు. బట్ నేను దే గేవ్ ఫ్రీడమ్ టు మీ. నేను ఎప్పుడు లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10-15 years అయింది నేను గుడికి వెళ్ళి. బట్ ఇట్స్ అవుట్ ఆఫ్ చాయిస్ ఓన్లీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అవర్షన్ ఏమి ఉండదు వాళ్ళ మీద, అంటే అట్లాంటిది. కాకపోతే నా పర్సనల్ చాయిస్ అంతే. నాకు బయట ఇట్లా దేవుడి మీద నమ్మకం ఉండదు అంతే. నేను నమ్ముకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీ మీద మీకే కాన్ఫిడెన్స్. ఇన్ని లోగా ఉన్నా సరే నేను ఎప్పుడు ఐ డోంట్ దేవుడు అనేది ఎప్పుడు నేను మాట్లాడలేదు. లెట్ ఇట్ బి వాట్ ఎవర్. నన్ను నేను మాత్రమే నమ్ముకుంటా. నేను దేవుని నమ్మను మేడం. ఈ సక్సెస్ జర్నీలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఫెయిల్యూర్ చూడగానే ఇన్నిసార్లు ఫెయిల్యూర్, ఒక్కసారి 2 సార్లు అంటే ఓకే ఫైన్ అనుకోవచ్చు, కానీ మీరు మీ కష్టాన్ని చూసైనా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చెలిచిపోతారు. అరే ఇంత కష్టపడుతున్నాడు ఎందుకు పాపం అని చెప్పేసి, ఆల్రెడీ బీటెక్ చేశారు, మీకు ఒక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది, అది చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎవరైనా మిమ్మల్ని బ్యాక్ పుల్ చేయడానికి ట్రై చేయడం కానీ అట్లా ఏమైనా జరిగాయా? అంటున్నాడు మా నాన్న అంటుండేవాడు, ఎందుకు నువ్వు ఏమంటారు జాయిన్ అవ్వలేదు ఈ పార్ట్ కంటే. మా ఫ్రెండ్స్ అందరూ దే ఆర్ అర్నింగ్ crores of rupees, they went abroad, so they have big their own property in Hyderabad. వాళ్ళతో పోలిస్తే ఐ వాస్ రోమింగ్ ఆన్ ద స్ట్రీట్స్. సో చూసినప్పుడు చూసుకో ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఇక్కడే ఆగిపోతున్నావు అన్నట్లు కాషన్ చేసేవాడు. బట్ మా అమ్మ మాత్రం ఎప్పుడు సపోర్ట్ చేసింది, నీకు వస్తుంది అని చెప్పేసి. నా మీద నాకు డౌట్ వచ్చినప్పుడు కూడా ఆమెకు మాత్రం డౌట్ రాదనమాట. ఆమె అంత బ్లైండ్గా ట్రస్ట్ చేసేది అనమాట. జస్ట్ బిఫోర్ రిజల్ట్స్ ముందు కూడా వస్తుందా అని చెప్పేసి అట్లా ఆలోచించేవాడిని. అంటే ఎవ్రీథింగ్ వెంట్ వెల్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. బట్ ఇంకా డౌట్ ఉంటుంది కదా, ఇంత పెద్ద కాంపిటీషను, ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్ ఈజ్ ఆల్సో వెరీ లెస్. అయినా సరే మా అమ్మ మా చెల్లి అయితే నన్ను బలంగా నమ్మేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు దే గేవ్ దట్ ఎమోషనల్ సపోర్ట్. ఫాదర్ పాపం ఆయనకు ఉంటుంది కదా, ఇంత కష్టపడుతున్నాడు, ఇన్నేళ్ళు అయిపోయింది, సెటిల్ అవుతారా లేదా అని చెప్పి ఆయన పాపం అలా అని ఉంటారేమో. దే హ్యావ్ దేర్ ఓన్ ఇన్సెక్యూరిటీస్ కదా మేడం. ఉంటాయి, సెటిల్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి బాధ ఉంటుంది కాబట్టి అలాంటి మాటలు అంటూ ఉంటారు. ఫైన్. ఇక ఈ స్టడీ జర్నీ అంతా ఏ విధంగా సాగింది? మీరు ఈ జర్నీలో మీకు సపోర్ట్ చేసిన గురువు గురించి చెప్పండి. సపోర్ట్ టీచర్స్ చాలామంది ఉన్నారు మేడం. అంటే మరీ ముఖ్యంగా నాది సివిల్ సర్వీసెస్లో ఆప్షనల్ తెలుగు సాహిత్యానికి సంబంధించి వై సత్యనారాయణ సార్ అని సారు, ఇప్పుడు ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ అని ఉంటుంది ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గర, దాంట్లో కూడా టీచ్ చేస్తారు, రిటైర్డ్ అడిషనల్ ట్యాక్స్ కమిషనర్. సో సార్ ఆల్వేస్ గైడెడ్ మీ. లైక్ నాకు ఒక రకంగా చెప్పాలంటే ఇయర్ నాకు తెలుగు సాహిత్యం వల్లనే ర్యాంక్ రావడానికి కీలక పాత్ర పోషించింది అని చెప్పొచ్చు. సో సార్ ఒకరు, ఇంకా ఆదిత్య ప్రవీణ్ సార్ కూడా, సార్ సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తారు. సార్ కూడా అంటే అన్ని రకాలుగా ఎప్పుడు వెనకాల ఉన్నా అని చెప్పేసి ఒక సపోర్ట్ మాత్రం ఇస్తుండేవారు. మిగిలిందంటే ఇంకెక్కువ ఫ్రెండ్స్ మేడం. మోస్ట్లీ ఐ గివ్ క్రెడిట్ టు ఫ్రెండ్స్ సర్కిల్ ఓన్లీ, అపార్ట్ ఫ్రమ్ ద మెంటర్స్ ఐ హ్యావ్ మెన్షన్. ఎంతమంది మీ ఫ్రెండ్ సర్కిల్? చాలా ఉంటారు మేడం, 50, 100 వరకు ఉంటారు. అంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్స్? ఉంటారు. అంటే మీతో పాటు ఈ సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంతమంది? చాలా, అంటే ఇప్పుడు ఒక 30-40 మెంబర్స్ ప్రజెంట్. మొన్న మేము రాసిన వాళ్ళం కూడా 27 మెంబర్స్ రాసాం మేడం.
పెద్ద గ్యాంగ్ ఉంది మీకైతే. ఉంది మేడం. అయితే 27 మెంబర్స్ రాసాము, 3 ఇంటర్వ్యూకి వెళ్ళాం. సో నేను, మా ఫ్రెండ్ ఇంకో సుధాకర్, ఇంకొక ప్రియాంజల్ అని ఇంకొక అమ్మాయి. అయితే అన్ఫార్చునేట్లీ ఆమె సెలెక్ట్ అవ్వలేదు, మేమిద్దరం సెలెక్ట్ అయ్యాం. సో దాంట్లో చాలా మందికి దే గాట్ గ్రూప్ 1 సర్వీస్. నెక్స్ట్ మీరు గైడ్ చేసి ఆ అమ్మాయిని కూడా పాస్ అయ్యేలా చేస్తారు. డెఫినెట్లీ, యాక్చువల్లీ ఆమెనే నన్ను గైడ్ చేస్తుంది మేడం. ఓకే, రైట్. అంటే ఇప్పుడు సీరియస్ గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఒక గ్యాంగ్ అంటే 2-3 పీపులే ఉంటారు కదా, అందుకని నేను ఈ క్వశ్చన్ అడిగాను. ఒక 3-4-5 వీళ్ళే బాగా సీరియస్ గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలి, ఎట్లా రాయాలి ఏంది అనేది వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. మరి ఇంత 27 మెంబర్స్ మీరంతా కలిసి చదువుకొని రాశారంటే ఏ విధంగా మీరు ప్రిపేర్ చేశారు, ఏ విధంగా రాశారు? అంటే డిస్ట్రాక్ట్ మనము అటు ఇటు వెళ్ళిపోతుంది మైండ్, ఇంతమంది ఫ్రెండ్స్ అంటే డిస్టర్బ్ అవ్వకుండా మీరు ఏ విధంగా ఫాలో అయ్యి సక్సెస్ చేశారు? అయితే ఇప్పుడు నేను అంతమందిని మేరుకున్నాను, అంతమందితోటి ఎవ్రీడే అట్లా ఇంటరాక్ట్ అవుతామని కాదు. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంటుందన్నమాట. కొంతమంది ఇప్పుడు ఎథిక్స్ పేపర్లో బాగా రాయడము, కొంతమందికి ఎస్సే బాగా రాయడము. అంటే ఒక్కొక్కసారి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క క్వాలిటీ నేర్చుకోవడం లాంటిది అనమాట. ఇట్స్ లైక్ కాన్స్టెంట్ ఇంటరాక్షన్ ఉండడం వల్ల అలా. అంటే కాకపోతే క్లోజ్ సర్కిల్ అనేది లైక్ ఐ విల్ మెయింటైన్ వెరీ క్లోజ్ సర్కిల్, బట్ అందరితోటి ఇంకా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఆ షేరింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ అలా యూజ్ అవుతుంది అది. ఓకే, అదే ఇంతమందితో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతో అక్కడ కొంచెం సెలెక్టివ్ గానే ఉండాలి. కావాల్సిన పాయింట్స్ తీసుకోవాలన్నా వాళ్ళతో డిస్కస్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటది కదా, ఏది ఏ సబ్జెక్ట్ ని ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా రాయాలి ఏందనేది. కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి నిజామాబాద్ నుంచి. కిరణ్ గారు. హలో. హలో కిరణ్ గారు చెప్పండి. సార్ మేము ఆంజనేయులు సార్ తోటి మాట్లాడాలనుకుంటున్నాం. వింటున్నారండి, చెప్పండి. కిరణ్ గారు. హలో సార్. హలో మేడం. కిరణ్ సార్. హలో సార్, ఆంజనేయులు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కిరణ్. సార్ మాది నిజామాబాద్ జిల్లా సార్. నేను కూడా సివిల్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను సార్. చెప్పండి సార్. మీ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సార్. ఓకే సార్, నేను కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి సార్? అంటే మాకంతా ఫినాన్షియల్ రిసోర్సెస్ లేవు. అయితే నేను బయట ఎక్కడ ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోలేదు. నేను చెప్పినట్లు ఇంతకుముందు తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ అని ఉంటుంది కదా, దాంట్లోనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం అక్కడే తీసుకొని ఇప్పుడు 5 years నుంచి అక్కడే, 5-6 years నుంచి అక్కడే ఉంటున్నాను మేడం. కాబట్టి మీకు మరీ అంత ఫినాన్షియల్గా ఇబ్బంది ఉంటే మీరు దాంట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దాంట్లో తీసుకోవచ్చు. కోచింగ్కి సంబంధించి అసలు మీరు ఏం చెప్తారు? కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎక్కువగా మంచి ర్యాంక్ సాధిస్తారా, లేదు వాళ్ళు సెల్ఫ్గా మీరు చెప్పిన దాంట్లో ప్రిపేర్ అయ్యి అందులో కూడా ర్యాంకులు సాధించవచ్చా? మీ అభిప్రాయం ఏంటి అసలు? అయితే నీకు కోచింగ్ అనేది నేను అవసరమనే చెప్తాను మేడం. ఎందుకంటే దానివల్ల ఒక డైరెక్షన్ అండ్ గైడెన్స్ అనేది ప్రాపర్గా దొరుకుతుంది. ఇప్పుడు ఎట్లుందంటే ఒక రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు, తెలియని ఒక సిటీకి ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు డైరెక్షన్ తెలియకన్నప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ లాగే వెళ్తూ ఉంటాము. సరే కొన్నిసార్లు సరైన దారిలో వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ కోచింగ్ అనేది ఏంటంటే ప్రాపర్ సైన్ బోర్డ్స్ ఉండడము, అలా వెళ్ళడం అనమాట. అంటే నేరుగా డైరెక్ట్ అంటే గైడెన్స్ డైరెక్షన్ ప్రాపర్గా దొరుకుతుంది. ఇంత ఎక్కువ టైం పట్టకపోవచ్చు సరైన గైడెన్స్ దొరికితే. కాబట్టి అంతవరకు నేను అవసరమని నమ్ముతాను. సివిల్స్ రాయాలన్న లక్ష్యం పెట్టుకుని ఫినాన్షియల్గా ఇబ్బంది పడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఈ కోచింగ్ తీసుకోవాలంటే మనం ఎఫర్ట్ చేయాలి కదా, అంత మేము పెట్టలేము, కానీ మేము సివిల్స్ సాధించాలి, ఎలా చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి? అయితే ఒక్కటి ఏంటంటే జాబ్ చేస్తూ కూడా చదవచ్చు మేడం. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈ ఇయర్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా. వాళ్ళకి ఎట్లా అంటే డైలీ ఒక 5-6 hours కంటే ఎక్కువ టైం కూడా దొరకదు. మార్నింగ్ టైంలో చదువుతారు, నైట్ టైంలో చదువుతారు, బట్ స్టిల్ దే గాట్ గుడ్ ర్యాంక్. నాకంటే మంచి ర్యాంక్స్ కూడా వచ్చినాయి వాళ్ళకి. ఎట్లా మేనేజ్ చేశారు వాళ్ళు స్టడీస్ అండ్ జాబ్? అంటే క్వాలిటీ ఆఫ్ 5-6 hours సరిపోతుంది మేడం డైలీ. ఎక్కువ అంటే డైలీ 12 గంటలు 14 గంటలు చదవాల్సిన అవసరం లేదు. అది మేబీ ఒక బిగినర్స్కి అంత అవసరం పడుతుంది, కానీ ఆల్రెడీ మెయిన్స్ ప్రిలిమ్స్ రాస్తున్న వాళ్ళకి, ఒక ఇయర్స్ టుగెదర్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అంత టైం అవసరం లేదు. డైలీ ఒక క్వాలిటీగా 6-7 hours చదివినా సరిపోతుంది. వీకెండ్స్లో ఎలా ఎక్కువ చదవచ్చు. సో అది సరిపోతుంది. దానివల్ల ఫినాన్షియల్ బ్యాకప్ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అది దట్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్ యాక్చువల్లీ. నేను చేసి ఉండాల్సింది అని అనుకున్న దాంట్లో అదొకటి ఉంది. అనుకుంటారు కదా వాళ్ళు, సివిల్స్ మనం క్రాక్ చేయాలంటే 12 గంటలు చదవాలి, 18 గంటలకు చదవాలి, ఇవాళ 4 గంటలు పోయిందంటే ఈ 4 గంటల్ని రేపు మనం కవర్ చేసేయాలి, ఇలాంటి ఆలోచనతో ఉంటారు. మీరేమో జాబ్ చేస్తూ కూడా మనం సివిల్స్ సాధించవచ్చు అని చెప్తున్నారు.
అంటే మొదట్లో ఈ 12-18 గంటలు చదవాల్సి ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది అసలు? 12-18 గంటలు అంత అవసరం లేదు మేడం. జనరల్గా నేను ఫస్ట్ ఒక 3-4 అటెంప్ట్స్ వరకు ఒక డైలీ ఒక కన్సిస్టెంట్గా ఒక మెకానికల్గా కూర్చునేవాడిని, 10 to 12 hours కూర్చునేవాడిని. అంటే వితౌట్ ఫోకసింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ స్టడీ ఆల్సో, అంటే క్వాంటిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. బట్ నేనేమంటా అంటే నాకున్న అనుభవం దృష్ట్యా క్వాలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక క్వాలిటీగా 6-7 hours చదివినా దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. సో తర్వాత ఈ ఇయర్ అయితే జస్ట్ బిఫోర్ ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ ఇంటర్వ్యూ కావచ్చు, ఐ పుట్ లాట్ ఆఫ్ వెరీ లీస్ట్ ఎఫర్ట్స్ అనమాట. ప్రిలిమ్స్ ముందర జస్ట్ 5-6 hours చదివేవాడిని. మెయిన్స్ టైంలో లైక్ 6 or 7 hours కంటే ఎక్కువ చదివేవాడిని కాదు. సో బాగా రాసేవాడిని. సో అయితే చదివింది క్వాలిటీగా చదవడం అనేది ఇంపార్టెంట్. ఎన్ని అవర్స్ చదవడం అనేది అంత ఇంపార్టెంట్ కాదు. అయితే ఆంజనేయులు గారు ఇందాక చెప్తున్నారు, మనకు టైమింగ్ సంబంధించి మాట్లాడితే క్వాలిటీ టైం 5 hours చాలు, మనం ఉద్యోగం చేసుకుంటూ కూడా సివిల్స్ క్రాక్ చేయవచ్చు అని. అయితే ఉద్యోగం చేస్తూ క్రాక్ చేసిన వాళ్ళు ర్యాంక్ సాటిస్ఫై కాక మళ్ళీ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని కేసెస్ మనం చూస్తున్నాం. అయితే ఏ విధంగా మేనేజ్ చేయాలి ఆ జాబ్ని, ఈ క్వాలిటీ టైంని వాళ్ళు ఏ విధంగా సెట్ చేసుకోవాలి అసలు? అయితే ఇప్పుడు 5 to 6 hours అనేది బిగినర్స్కి పనికిరాదండి, ఎక్కువనే చదవాల్సి ఉంటుంది కొంచెం. ఇప్పుడు ఫస్ట్ టైమర్ ఇప్పుడే వస్తున్నాడు ప్రిపరేషన్లోకి, అతను 5 hours 6 hours చదువుతా అంటే సరిపోదు. లైక్ ఖచ్చితంగా 10 hours వరకు అన్నా మైండ్ లోకి వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన వాళ్ళు 18 hours 12 hours చదవాలి, సివిల్ సాధించాలి అంటే అని చెప్పేసి మన మైండ్ లో ఉండిపోయింది. కానీ ఇప్పుడు మీరు క్వాలిటీ టైం 5-6 hours చాలు అనేసరికి ఇంకా అదే క్వాలిటీ టైం 5-6 hours ఆల్రెడీ అటెంప్ట్స్ రాస్తున్న వాళ్ళకి, గతంలో ఇంతకంటే ఎక్కువ చదివిన వాళ్ళకి అక్యుములేటెడ్ నాలెడ్జ్ అంత ఉంటుంది కదా, వాళ్ళకు 5-6 hours సరిపోతుంది. కాకపోతే బిగినర్స్ ఉంటారు కదా, ఇప్పుడే కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి 5-6 hours అంటే ఇట్ ఈస్ అన్ఫేర్, వాళ్ళకి అది సరిపోదు. ఒక 8-10 గంటలైనా ఖచ్చితంగా క్వాలిటీ కూర్చోవాల్సిందే, చదవాల్సిందే. ఇంకా ఎక్కువ చదివినా కూడా పర్లేదు. కాకపోతే చదువుతున్నంతసేపు ఆ అటెన్షన్ స్పాన్ కావచ్చు, క్వాలిటీ మీద ఫోకస్ చేయాలి. లైక్ మెకానికల్గా నేను అట్లా కూర్చునేవాడిని, ఎక్కువ మెకానికల్గా కూర్చొని కొన్నిసార్లు అసలు ఎక్కుతుందా లేదా అని ఆలోచించకుండా కూడా కూర్చునేవాడిని. అది కరెక్ట్ కాదు. అంటే ఎవ్రీ టైం లైక్ స్మాల్ బ్రేక్స్ తీసుకోవడం వల్ల వీ కెన్ మేనేజ్ లైక్ 10 to 12 hours చదవచ్చు మంచిగా. అసలు టైం టేబుల్ ఎలా డిజైన్ చేసుకున్నారు మీరు? మీ స్కెడ్యూల్ ఎట్లా ఉండేది? అంటే ఫిక్స్డ్గా టైం టేబుల్ అని అట్లా పెట్టుకునేవన్నీ, అంటే ఎట్లా అంటే డివైడ్ చేసుకునేవాడిని. ఒక డే ఉంటుంది కదా, ఇప్పుడు లైక్ ఒక డేలో ఒకటే సబ్జెక్ట్ చదివితే అది ఎక్కదు, అంటే మోనోటనస్ ఉంటుంది. కాబట్టి నేనేం చేసేవానంటే ఒక 3 గంటలు ఒక సబ్జెక్టు, ఇంకో 3 గంటలు ఇంకో సబ్జెక్టు, అట్లా ఒక 3 slots లేదా 4 slots అట్లా బుక్ చేసుకునేవాడిని అనమాట. అది మళ్ళీ ఆ డ్యూరేషన్ అంటే ఇప్పుడు జస్ట్ బిఫోర్ ప్రిలిమ్స్కి 100 days ముందు మెయిన్స్ ఏం చదివేవాడిని అది, ఓన్లీ ప్రిలిమ్సే చదివేవాడిని. సో మళ్ళీ మెయిన్స్ ముందర కంప్లీట్గా ఎక్కువ రాయడం మీద దృష్టి పెట్టాలి మెయిన్స్ టైంలో, ఎందుకంటే అది మొత్తం సబ్జెక్టివ్ పేపర్ కదా, ఎక్కువ రాస్తేనే మనకు ఎక్స్ప్రెషన్ పవర్ వస్తుంది, మార్క్స్ కూడా బాగా వస్తాయి. అది ఎక్స్ప్రెస్ చేసే విధానంలో మన హ్యాండ్ రైటింగ్ కి సంబంధించి కూడా కొంచెం, అంటే చిన్నప్పటి నుంచి చెప్తుంటారు కదా హ్యాండ్ రైటింగ్ అనేది చాలా నీట్ గా ఉండాలి అని చెప్పి, దానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు అక్కడ? సివిల్స్లో హ్యాండ్ రైటింగ్ డెఫినెట్గా ఉంటే కొంచెం విజిబిలిటీ బాగుంటుంది, ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది. కాకపోతే లేకపోయినా అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే మీరు చాలా ఇంటర్నెట్లో కూడా టాపర్స్ కాపీస్ చూడొచ్చు. నాది కూడా అంత పెద్ద గొప్పగా ఏమి ఉండదు రైటింగ్. అంటే ఆ స్పీడ్కి అంటే మంచిగా ఉన్న రైటింగ్ 7 minutesలో 2 pages రాయాలన్నప్పుడు టైం 5 minutes 6 minutesలో 2 pages రాయాలన్నప్పుడు డెఫినెట్గా మన రైటింగ్ స్పీడ్గా రాయాల్సి వస్తుంది. అది ఖచ్చితంగా కొంచెం గజిబిజిగానే వస్తుంది. కాబట్టి రైటింగ్ అనేది అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దే విల్ గివ్ గుడ్ మార్క్స్. కంటెంట్ మాత్రమే అసెస్ చేస్తారు. రైటింగ్ ఇంకా అంత స్పీడ్గా రాసినప్పటికి కూడా రైటింగ్ బాగుందంటే ఇట్స్ యాడెడ్ అడ్వాంటేజ్ అంతే. కాలర్ ఉన్నారు చిత్తూరు నుంచి, పురుషోత్తం గారు. నమస్తే అండి, చెప్పండి. ఆంజనేయులు గారు ఉన్నారు. హలో, నమస్తే పురుషోత్తం గారు, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, కంగ్రాట్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. కొంచెం గట్టిగా మాట్లాడరా? అయితే బెటర్ గా ఉంటుందా? బీటెక్ తీసుకొని సివిల్స్ ప్రిపేర్ అయితే బెటర్ గా ఉంటుందా? బీటెక్ చదివి సివిల్స్ చదవాలా లేదంటే డిగ్రీ చేసి సివిల్స్ కి రావాలా అని అడుగుతున్నారా? అవునండి, అది మీ పర్సనల్ చాయిస్ అండి. ఇప్పుడు నవేడేస్ లాస్ట్ కొన్ని ఫ్యూ ఇయర్స్ నుంచి ట్రెండ్ చూస్తే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే వాళ్ళందరూ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అట్లని వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారని ఏం కాదు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అవ్వచ్చు. అది అని పర్సనల్ చాయిస్ అండి, అది మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది చేయండి. అంటే కంఫర్ట్ అంటారా లేదంటే వాళ్ళ క్యాపబిలిటీ చూసుకోవాలి అంటారా?
అంటే ఇప్పుడు బీటెక్. బీటెక్ చేస్తారు, ఆ తర్వాత జాబ్ వస్తుంది, ఆ తర్వాత సివిల్స్ కి రావాలి అనుకొని ఇటువైపు వస్తారు. ఇందులో సక్సెస్ కాలేదంటే వాళ్ళకు ప్లాన్ బి ఉంటుంది. అవును కానీ డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఏది ఉంటుంది? అవును, అది ఇంకా మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ అంటే స్టేట్ లెవెల్ గ్రూప్ 1 గ్రూప్ 2 అట్లా అదే ఫీల్డ్లో వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఆ దృష్టిలో ఆలోచించినప్పుడు బీటెక్ అనేది బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ వర్క్ అవ్వకపోతే మళ్ళీ వీ కెన్ గో బ్యాక్ టు అవర్. ఓకే, కాలర్ ఉన్నారు. Okay. హలో, హలో చెప్పండి. హలో, మేము అంజనేయులు సార్తో మాట్లాడాలనుకుంటున్నాం. నమస్తే వింటున్నారండి? చెప్పండి. అంజనేయులు సార్ ఏం సార్? నమస్తే చెప్పండి. థ్యాంక్ యూ. సార్ వనపర్తి నుంచి కాల్ చేస్తున్నా సార్. 2 times ప్రిలిమ్స్ రాసిన సార్, అవ్వట్లేదు. దాని గురించి ఏమైనా సజెషన్ సార్, ఏమో ప్రిపరేషన్ గురించి అని. 2 times ఫిలిమ్స్ రాశారండి? అవును అవును మేడం. 2 times ఫిలిమ్స్ రాశారంట, కానీ నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను. ఏ విధంగా చదువుకోవాలి, ఎట్లా క్రాక్ చేయాలి? అంటే ప్రిలిమ్స్లో మీరు అంటే జిఎస్లో స్కోర్ రావట్లేదా, సీసాట్లో రావట్లేదా? జిఎస్లో రావట్లేదు సార్. అయితే నేను జిఎస్కి ఏం చేసేవాడిని అంటే జస్ట్ 120 డేస్ బిఫోర్ ఒక 50-60 టెస్ట్లు చేసేవాడిని అనమాట. సో ఎక్కువ టెస్ట్ పేపర్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి, చదవడానికంటే కూడా. Right. సీసాట్ లో ఎక్కువగా ఇబ్బంది పడ్డామని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు? మీ ఇబ్బంది ఏంటి? యాక్చువల్గా సీసాట్ 2000 అంటే 4 సార్లు నేను మెయిన్స్ రాశాను కదా మేడం, మిగిలిన 3 సార్లు మధ్యలో పోవడానికి కారణం సీసాటే. ఓకే. అయితే సీసాట్ అనేది చాలామందికి అంటే ఈ మధ్య దానికి స్టాండర్డ్స్ పెరిగింది. అంటే ఏదో క్యాట్ ఎగ్జామ్ లెవెల్లో అడుగుతూ ఉన్నారు. దానికి కొన్ని బాగా నెంబర్ సిస్టము, రీడింగ్ కాంప్రహెన్షన్ అబిలిటీస్, ఇంగ్లీష్ అది ఉంటే బాగా అడ్వాంటేజ్ అవుతుంది. దానికి నేను ఈ ఇయర్ చేసింది ఏంటంటే అంబ్రెల్లా ఐఏఎస్ అకాడమీ అని ఒకటి ఉంది అండి. సో వాళ్ళది సీసాట్ కోర్సు బాగా యూజ్ అయింది నాకు. అంబ్రెల్లా అకాడమీ అని ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, వాళ్ళు సీసాట్ చాలా సింప్లిఫై చేసి చెప్పారు. సో అది చాలా యూజ్ అవుతుందని చెప్తా. ఐ విల్ రికమెండ్ టు ఆస్పిరెంట్స్. ఓకే. సీసాట్ లో ఇబ్బంది పడేవాళ్ళు మీరు చెప్పిన ప్రాసెస్ ఫాలో క్రాష్ కోర్స్ అది తీసుకోమని చెప్తా. అంబ్రెల్లా ఐఏఎస్ అకాడమీలో బ్రైట్ సార్ చెప్తారు. దట్ ఈస్ వెరీ గుడ్. అది నాకు బాగా హెల్ప్ అయింది. ఓకే. వరంగల్ నుంచి కాలర్ ఉన్నారండి. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఆంజనేయులు గారు ఉన్నారు, చెప్పండి. సార్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ నేను సెకండ్ ఇయర్ కంప్లీటెడ్ సార్, ఇంటర్మీడియట్. ఓకే చెప్పండి. 1000 అవుట్ ఆఫ్ 940 వచ్చాయి సార్ నాకు, బైపీసీ స్ట్రీమ్ నేను. ఓకే సార్ ఇప్పుడు నేను ఐఏఎస్ కి ప్రిపేర్ అవుదామని గోల్ ఉంది సార్ నాకు. ఓకే. కానీ ఇప్పటి నుంచే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చేశాను సార్. నీట్ రాయడం లేదు సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు. అయితే నేను యూనివర్సిటీ డిగ్రీలో బిఏ కోర్సు చేయొచ్చా? నేను బైపీసీ కదా సార్, బిఏ కోర్సు చేయొచ్చా అని ఒక డౌట్ సార్. నీట్ ఎగ్జామ్ రాయట్లేదు నేను. ఓకే. బిఏ కోర్సు తీసుకోవచ్చా బైపీసీ స్ట్రీమ్ నుంచి? ప్లస్ ఢిల్లీలో యూనివర్సిటీ చేయొచ్చా, గ్రాడ్యుయేషన్ చేయొచ్చా సార్? బేసికలీ దీని గురించి నాకు ఐడియా లేదు మేడం. నేను అంటే బైపీసీ నాది ఎంబైపీసీ, బట్ బైపీసీ తీసుకొని బీఏ చేయడానికంటే రీసెంట్గా కొన్ని క్రైటీరియా లిబరలైజ్ చేసినట్టున్నారు స్టేట్ లెవెల్లో. బట్ అక్కడ సెంట్రల్లో అంటే ఇప్పుడు ఢిల్లీలో అన్నారు కదా, అక్కడ యూనివర్సిటీ గురించి నాకు అంత ఐడియా లేదు. ఆంజనేయులు గారు, ఇప్పుడు ఈ పరీక్షలో ఎదురైన పెద్ద సవాళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు? వాటిని ఏ విధంగా అధిగమించారు? ఒకటి 2 విషయాలండి, 3 విషయాలు. ఒకటి ఏంటంటే దిస్ ఎగ్జామ్ ఈజ్ హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్. ఐ మీన్ చాలా డబ్బులు చాలా అవసరం పడతాయి అనమాట. ప్రిలిమ్స్ అయితే ఒక బాగా ఖర్చు అవుతూనే ఉంటాయి. బయట ఏదైనా మెటీరియల్ తీసుకున్నా పైసలు ఖర్చు అవుతుంటాయి, బయట హాస్టల్లో ఉండాలన్నా డబ్బులు ఖర్చు అవుతుంటాయి, టెస్ట్ సిరీస్ రాయాలన్నా డబ్బులు, ప్రతిదానికి డబ్బులు అవసరం అవుతుంది. సో ఇట్స్ లైక్ దిస్ ఎగ్జామ్ ఈజ్ హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్. సో నీకు ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా అవసరం. రెండోది మెంటల్ హెల్త్ ఇష్యూస్. అయితే చాలా ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా చాలా ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతాం. కాబట్టి మెంటల్ హెల్త్ అనేది ఎప్పటికప్పుడు చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ 2 దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్. ప్రిలిమ్స్కి మెయిన్స్కి తేడా ఏంటి అంటే మీరు గమనించిన తేడా ఏంటి? ప్రిలిమ్స్కి మెయిన్స్గా ప్రిలిమ్స్ అనేది ఇట్స్ లైక్ ఆబ్జెక్టివ్, కంప్లీట్ ఆబ్జెక్టివ్ ఎంసీక్యూస్ ఉంటాయి. యూ నీడ్ టు ఫైండ్ ఆన్సర్స్, అక్కడే ఆన్సర్ ఉంటుంది, మనం ఐడెంటిఫై చేయాలి. బట్ మెయిన్స్ అనేది ఇట్స్ లైక్ రైటింగ్ సబ్జెక్టివ్ థింగ్. 9 పేపర్స్ వీ హ్యావ్ టు రైట్ ఎవ్రీ డే 2 పేపర్స్. సో
ప్రిలిమ్స్ మోస్ట్ టఫెస్ట్, బట్ మెయిన్స్ అనేది ఐ ఫీల్ ఇట్ ఈస్ ద ఈజియెస్ట్. మనం రాసేదాన్ని బట్టి మనకు మార్క్స్ వస్తాయి. ప్రిలిమ్స్లో అది ఉండదు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు రాయటం అనేది కొంచెం కష్టమే. ఉన్న టైం పీరియడ్లో మనం అటెంప్ట్ చేయాల్సిన ప్రశ్నలు చాలా కష్టం. కొంచెం కదా మేడం, చాలా కష్టమే. చాలా, అంటే మీరు రాశారు కాబట్టి మీకు తెలిసింది. yes. నేను కాస్త కష్టమే అన్నాను, కానీ అది నిజంగానే చాలా కష్టంతో కూడుకున్న పని. Hmm. ఆ ప్రాక్టీస్ అంతా ఏ విధంగా సాగేది? మీరు ఏమైనా టైం పీరియడ్ పెట్టుకునే వాళ్ళ ఎట్లా? అయితే ఇట్లా మాక్ టెస్ట్ లాంటివి ఉంటాయి మేడం, చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఆఫర్ చేస్తాయి. అయితే ఇప్పుడు 3 గంటలలో ఒక 20 ప్రశ్నలు రాయాలి. అంటే ఒక చిన్నపాటి 50 పేజీల ఒక బుక్లెట్ లాంటిది రాయాల్సి వస్తుంది అనమాట. సో రాసేటప్పుడు మాక్ టెస్ట్లో టైం చూసుకునేవాడిని. కొన్నిసార్లు 4 క్వశ్చన్స్ అట్లా వదిలేసేవాడిని. అది స్లోగా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడము, ఇంకా ప్రాక్టీస్ చేయడము, పెన్స్ చేంజ్ చేయడము, ఇట్లాంటివి చిన్న చిన్న వర్కౌట్ చేయడం వల్ల మొత్తానికి ఆ 20 క్వశ్చన్స్ 3 గంటల్లో రాసే విధంగా అట్లా ట్రైన్ అయిపోయింది. ఓకే, మాక్ టెస్ట్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అసలు? అయితే మాక్ టెస్ట్ నుంచి క్వశ్చన్స్ నేరుగా వస్తాయంటే అలా ఏం రావు, కొన్ని వస్తుండొచ్చు. కాకపోతే మనకు అక్కడికక్కడ ఆలోచించి ఆ స్పాంటేనిటీ వస్తుంది. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా దానికి సంబంధించి ఎంతో అంత సమాచారం అక్కడ రాసే విధంగా, అడిగిన క్వశ్చన్ని డిమాండ్ అడ్రస్ చేస్తున్నామా లేదా, ఇంకా ఎలా రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది ఆ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, అక్కడ అవి యూజ్ అవుతున్నాయి. అంతేగాని అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే చాలా తక్కువ వస్తాయి. బట్ ఇట్స్ లైక్ మన మైండ్ని మనం ట్రైన్ చేసుకున్నట్లు అనమాట. ఎలా క్వశ్చన్స్ వచ్చినా ఏదో ఒకటి రాస్తాము అడిగిన డిమాండ్కి తగ్గట్టు అనే విధంగా అంతవరకు ఉపయోగపడుతుంది. అసలు రాసే విధానం ఏ విధంగా ఉండాలంటారు? అంటే వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ యాప్ట్గా కరెక్ట్గా రాసేయాలా, లేదంటే ప్రాక్టికల్గా ఉండాలా? ఏ విధంగా ఆలోచించి వాళ్ళు రాయాలి అసలు? అయితే బేసిక్గా అట్లా అంటే అది సబ్జెక్టివ్ కదా మేడం. ఇప్పుడు ఒక ప్రశ్న ఉందనుకో, దానికి డిమాండ్ అది కామన్గా అందరు అదే రాస్తారు. సో పెద్దగా మనం యూనిక్గా రాసేది ఏమి ఉండదు. కాకపోతే విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇంకొకటి మన రాసిన పాయింట్స్కి ఎగ్జాంపుల్స్ లాంటివి ఇవ్వడం అనేది మనకు కొంచెం ఎక్కువ ఫెచ్చింగ్. అదే ఇలాంటివన్నీ మీరు ఈ ట్రిక్సే చెప్పాలి చూస్తున్న వాళ్ళకి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. అంటే ఎగ్జాంపుల్ని ఇస్తూ రాస్తే మనకు ఎక్కువ స్కోర్ ఉంటుందా ఎట్లా? ఇట్లా ఆన్సర్స్ రాసినప్పుడు ఎగ్జాంపుల్స్ ఇవ్వడము, ఫ్యాక్ట్స్ కోడ్ చేయడము, ఇట్లాంటివి కొన్ని కొటేషన్స్ లాంటివి వాడడము, ఇట్లాంటివి రాస్తే ఖచ్చితంగా దట్ షోస్ అవర్ అబిలిటీ, కాంపిటెన్స్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అది ముఖ్యమైన అంశం. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి కూడా వాళ్ళకు క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంటుంది. మనం వాటిని ఏమైనా రెఫర్ చేయవచ్చా? మనకి ఏమైనా హెల్ప్ అవుతాయా అని? ఖచ్చితంగా రెఫర్ చేయాలి. నేను ఐ విల్ సజెస్ట్ ఎవ్రీవన్ టు రెఫర్ PYQs. అంటే ప్రిలిమ్స్కి సంబంధించి లాస్ట్ 5-6 years పేపర్స్ ఎట్లున్నాయి, బోత్ GS అండ్ CSAT. అదేవిధంగా మెయిన్స్కి సంబంధించినట్టు కూడా లాస్ట్ 4 years 5 years ఖచ్చితంగా చదవాల్సింది. చదివి దానికి ఉన్న ఆన్సర్స్ కూడా కొన్నిసార్లు మెయిన్స్లో అయితే రిపీట్ అవుతుంటాయి క్వశ్చన్స్. కాబట్టి ఖచ్చితంగా అదొక గైడింగ్ లైట్ లాంటిదండి. అంటే ఈ ఒక ట్రెండ్స్ అనేది అర్థమవుతుంటాయి. అంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఫోకస్ చేస్తే మనకు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అనేది దాని ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా PYQs రెఫర్ చేయాల్సింది. 120 words అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు మీరు టెక్నాలజీని ఏమైనా వాడి మీ ప్రిపరేషన్లో దాన్ని ఏ విధంగా రాయాలి ఏంటనేది ఏమైనా నేర్చుకున్నారా? అట్లా ఏముండదు. బేసిక్గా 120 words అని చెప్తారు కదా, 150 words అని ఉంటాయి. 150 అన్నప్పుడు దే విల్ గివ్ 2 papers. ఆ 2 pages నాట్ పేపర్స్, 2 pages ఉంటుంది. సో జనరల్గా 120 అన్నట్లు కాదు, +or-20 అన్నట్లు కూడా వీ కెన్ రైట్. వాళ్ళంతా కౌంట్ ఏం చేయరు, బట్ ఆన్సర్కి డిమాండ్ మీట్ అవుతుందా లేదా మాత్రం మనం చూసుకోవాల్సిందే. అంత ఆ 2 pages ఫిల్ చేస్తే అది అక్కడికి యాజ్ యూజువల్గా 150 words ఉంటుంది అంతే. టెక్నాలజీ ఎంతవరకు హెల్ప్ అయింది? మీరు ఏమైనా యూజ్ చేశారా? ఎందుకంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దాన్ని కూడా యూజ్ చేసుకుంటున్నారు. టెక్నాలజీ వాడాను మేడం. అంటే ఫస్ట్లో 2018 ఆ ప్రాంతంలో అంత తక్కువ, కానీ ఇప్పుడు మాక్ టెస్ట్లు కావచ్చు, అంటే ప్రిలిమ్స్కి MCQs ఇవన్నీ టెస్ట్లు ఉంటాయి కదా, అవన్నీ ఎక్కువ ఆన్లైన్ వెబ్సైట్లోనే కదా రాసేది. సో ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే గూగుల్ చేయడం, దాని ద్వారా నోట్స్ చేసుకోవడము, అట్లా టెక్నాలజీ యూజ్ అయింది. కాకపోతే ఏంటంటే అడిక్ట్ అవ్వకూడదు, దానికి అడిక్ట్ అవుతేనే ఇట్స్ ఎ సోర్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూ అనగానే మనకు నర్వస్నెస్ వచ్చేస్తుంది, అందరికీ ఉండేది. కానీ మీరు ఒక ఆయుధాన్ని ముందుగానే పట్టుకున్నారు, మెడిటేషన్ అని చెప్పి, దాని ద్వారా చాలా వరకు తగ్గించేసుకున్నారు. బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ మీరు కూడా అంటే మెడిటేషన్ చేసి వెళ్ళారా? నర్వస్నెస్ ఉండిందా? టెన్షన్ పడ్డారా? ఏ విధంగా ఉంది? అయితే జస్ట్ అంటే అంత నార్మల్గా అంటే జనరల్గా ఉండేంత నర్వస్గా అయితే నేను ఏం లేదు. జస్ట్
ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక 15 మినిట్స్ కొంచెం అంటే బోర్డులోకి కదా ఆ యూపీఎస్సీ భవన్లోకి వెళ్ళేటప్పుడు ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ డిస్కంఫర్ట్. 10-15 మినిట్స్ తర్వాత ఐ కామ్ డౌన్, మళ్ళీ నార్మల్గా అయిపోయాను అనమాట. సో అది మెడిటేషన్ అనేది చాలా యూజ్ అయింది. అంటే నేను ముందు రోజు నార్మల్గా రేపు ఇంటర్వ్యూ ఉందంటే సాధారణంగా 8-9కే తిని పడుకోవడం అట్లాంటి ఉంటుంది కదా. నాకు ఇంటర్వ్యూ ఉందనే విషయం కూడా నేను మర్చిపోయి నైట్ 12:30 వరకు కూడా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. వాళ్ళు ఉండి నీకు ఇంటర్వ్యూ ఉంది వెళ్ళి పడుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. సో అంటే అంత డిస్కంఫర్ట్ ఏం ఫీల్ అవ్వలేదు. వాళ్ళు మన గురించి అడుగుతారు కదా, పెద్ద దానికి కొత్తగా ఫీల్ అవ్వాల్సిన ఏముంది, ఉన్నది నిజాయితీగా చెప్పాలి. అది ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకుని, తెలియకపోతే తెలియదని ఒక హంబుల్గా రిప్లై ఇవ్వడం. సో ఇవి బేసిక్. ఎక్కడైనా బ్లఫ్ చేద్దామని ప్రయత్నం చేస్తే మాత్రం దొరికిపోతాం. నిజాయితీకి ఎక్కువ మార్కులు ఇస్తారేమో. ఖచ్చితంగా. అంటే అక్కడ నిజాయితీగా లేకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, దిస్ పర్సన్ ఈజ్ అన్ఫిట్ ఫర్ సివిల్ సర్వీసెస్ అనుకుంటారు కదా. సో ఖచ్చితంగా యూ హ్యావ్ టు బి ఆనెస్ట్. కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి, నిర్మల్ నుంచి శ్రీకాంత్ గారు. హలో హలో శ్రీకాంత్ గారు, చెప్పండి. మీ కాల్ కనెక్ట్ అయిందండి. ఆంజనేయులు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో 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 శ్రీకాంత్ గారు చెప్పండి. హలో కనెక్ట్ అయిందండి. ఆంజనేయులు గారు ఉన్నారు, నేను 10th క్లాస్ చదువుతున్నా. ఓకే, నేను 10th క్లాస్ చదువుతున్నా. చెప్పండి శ్రీకాంత్ గారు. నేను ఏ సబ్జెక్ట్ మంచిగా చదవాలి? మీరు 10th చదువుతున్నారు, నెక్స్ట్ ఏ నేను ఏ గ్రూప్ subject తీసుకోవాలని మంచిగా అడుగుతున్నారా ఏంటి? అవునండి. ఏ గ్రూప్? ఏ గ్రూప్ తీసుకోవాలనేది, ఏ ఇక్కడ గ్రూప్ మన- తీసుకుంటే బాగుంటది అనేది తన క్వశ్చన్. ఓకే ఫైన్, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ అనేది. ఫైన్. ఇంటర్వ్యూకి మనం మాట్లాడుకుంటే, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ మీకు రేజ్ చేశారు వాళ్ళంతా కూడా? మీ హాబీస్ ని ఫోకస్ చేశారా, లేదంటే మీరు ఆ హాబీస్ లో మెడిటేషన్ గురించి చెప్తే మెడిటేషన్ కి సంబంధించిన ఎక్కువ ప్రశ్నలు అడిగారా ఏంటి? అయితే ఇంటర్వ్యూ అనేది దాదాపు ఒక 30-35 నిమిషాలు జరిగిందండి నాకు. దినేష్ దాస్ సార్ బోర్డు మా ఆఫ్టర్నూన్ లైక్ 2:30కి అలా జరిగింది. అయితే సగం డిస్కషన్ మొత్తం కూడా మనం తెలంగాణ నుంచి కాబట్టి ఏపీ తెలంగాణ ఎందుకు విడిపోయింది, ఆ ఇష్యూస్ ఏందని చెప్పేసి దాదాపు ఒక 15-20 మినిట్స్ అదే జరిగింది. అయితే ఒకప్పటికి ఇప్పటికి అంటే ఎందుకు వచ్చింది ఉద్యమము, దానివల్ల అనుకున్న బెనిఫిట్ జరిగిందా లేదా, ఇట్లా సప్లిమెంటరీ క్వశ్చన్స్. అంటే ఎందుకు వచ్చిందంటే నీళ్ళు, నిధులు, నియామకాలు అనేది 3 అంశాలు ఉన్నాయి సార్ అని చెప్పాను. అయితే ఈ 3 అంశాల మీద ఒకప్పటికి ఇప్పటికి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉందో ఒక్కొక్క దాన్ని జస్టిఫై చేయమని చెప్పి అడిగారు. అయితే ఒకప్పుడు ఇరిగేషన్ అనేది ఒక 65 లక్షల ఎకరాలు ఉంటుండే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది 1,32 లక్షల ఎకరాలకు సాగు భూమి అనేది పెరిగిపోయిందని చెప్పి వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. తర్వాత నెక్స్ట్ ప్రశ్న నిధులు, అంటే డైవర్షన్ ఆఫ్ రీసోర్సెస్ ఉండే అని చెప్పి చెప్పాను. అది తర్వాత ఇంకా జాబ్స్ లేవని అని చెప్పాను కదా. ఇట్లా ఒక్కొక్క ప్రశ్న అట్లా ఎక్కువ, అంటే తెలంగాణ మీదనే ఒక సగం బాగా మొత్తం తెలంగాణ ఉద్యమం మీదనే జరిగింది. తర్వాత హాబీస్ గురించి అడిగారు. హాబీస్ నావి 2 హాబీస్, ఒకటి విపాసన మెడిటేషన్, రెండోది ట్రెక్కింగ్. సో విపాసన మెడిటేషన్ మీద 6 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి అంటే విపాసన అంటే ఏందని అడిగారు. సో అదొక పాలీ లాంగ్వేజ్ టర్మ్. అంటే టు సీ రియాలిటీ యాజ్ ఇట్ ఈస్, అంటే ఉన్నట్లుగా చూడడమే దాని అర్థం. సో అది చెప్పాను. అయితే అంటే ఎక్కడ వెళ్ళావని అడిగారు. అంటే నేను ఇక్కడ మనకు హైదరాబాద్లో దమ్మకెత్త అని అంటారు వాళ్ళు, ఒక బుద్ధిస్ట్ టర్మ్స్ ఉంటాయి, గుర్రంగూడ దగ్గర ఉంటుంది సెంటర్, అక్కడ వెళ్ళానని చెప్పాను. తర్వాత ఇంకా దాని విపాసన మోడర్న్ టైమ్స్లో ఇండియాకి తీసుకొచ్చిన ఆ టీచర్ పేరు ఏం పేరు అని అడిగారు, సత్యనారాయణ గోయంకా. తర్వాత ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు అని చెప్పారు. అంటే ఈ లాంటిన్ మయన్మార్, బర్మా, వాళ్ళ టీచర్ ఎవరని కూడా అడిగారు. సయాజీ బాకిన్ అని చెప్పేసి ఒక మయన్మారీస్ పేరు ఉంటుంది. ఇంకా తర్వాత అది నాకు వ్యక్తిగతంగా ఎట్లా యూజ్ అయిందని చెప్పి కూడా అడిగారు. కొన్ని చెప్పాను అనమాట. అంటే ఇంతకుముందుకు లేనంత, అంటే ఇంతకుముందు బాగా ఎమోషనల్గా యాంగర్ ఇష్యూస్ ఉంటుండేవి, సో ఇప్పుడు చాలా కామ్గా పీస్ఫుల్గా ఉన్నాను చెప్పడం. ఇంకా నాకు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్గా ఇట్లా అనేక విధాలుగా యూజ్ అయిందని చెప్పి చెప్పాను. దాని మీద అట్లా విపాసన మీద కూడా జరిగింది. ఇంకోటి ట్రెక్కింగ్ ఎక్కడ చేశారని చెప్పి అడిగారు. ట్రెక్కింగ్ అంటే నేను కవ్వాల్ టైగర్ రిజర్వ్కి వెళ్ళాను, మన దగ్గర ఇక్కడ ఆసిఫాబాద్ దగ్గర ఉంటుంది కదా. 3 days ట్రెక్కింగ్కి వెళ్ళాను.
సో దాంట్లో ఎక్స్పీరియన్సెస్ అంటే అది ఎట్లా నీకు యూజ్ అయింది, ట్రెక్కింగ్ ఎందుకు వెళ్తారు చిన్నప్పటి నుంచి అని అడిగితే, అంటే మాది బేసిక్గా ఇక్కడ అమరాబాద్ దగ్గర కదా, సో అమరాబాద్ టైగర్ రిజర్వ్ మాకు పక్కనే ఉంటుంది, ఇక్కడ కొండలు అవన్నీ ఉంటాయి కదా, సో అప్పుడప్పుడు అలా వెళ్ళేవన్నీ. కాబట్టి ఆ చిన్నప్పటి నుంచే నాకు అది న్యాచురల్గా హ్యాబిట్ అనేది ఒక ఇన్కల్కేట్ అయిందని చెప్పి అట్లా చెప్పాను అనమాట. ఓకే, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మేడం, కొన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏం అడిగారు? ఒక్క ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అంటే అంటే అప్పుడు ఆ మధ్య ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ ఉండే కదా, సో ఇండియన్ గవర్నమెంట్ అనేది ఆఫ్ఘనిస్తాన్ తోటి ఎందుకు ఎంగేజ్ అవుతుంది అంటే వాళ్ళు ఎక్కువ టెర్రరిజాన్ని పెంచిపోషించడం కావచ్చు, మహిళలకు హక్కులు కాలరాయడం కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు అనేది కొంచెం యాంటీ ప్రోగ్రెసివ్గా ఉంటుండే కదా. అంటే ఇంకా ఈ పదాన్ని ఒక మేడం అంటే ఇంటర్వ్యూ బోర్డులో మేడం ఉండే, షీ కీప్ ఆన్ ఆస్కింగ్ వై ఇండియన్ గవర్నమెంట్ ఈస్ ఎంగేజింగ్ అని, ఎంగేజ్మెంట్ అనే పదం షీ వాస్ కీప్ ఆన్ యూజింగ్ ఇట్. దెన్ ఐ సెడ్ దట్ మేడం ఎంగేజ్మెంట్ నాట్ నెసెసరీ బి అన్ ఎండోర్స్మెంట్, అంటే ఐ గేవ్ దిస్ ఫ్రేజ్ అనమాట. సో షీ గాట్ ఇంప్రెస్డ్ విత్ దట్. సో ఎంత ఇంప్రెస్ అయిందంటే ఆ ఫ్రేజ్ ఒకటి మళ్ళీ బోర్డ్ మెంబర్కి అందరికీ సార్ ఈ సైడ్ అమేజింగ్ ఫ్రేజ్ అని చెప్పి ఆమె అందరికీ షీ సైడ్ దట్ ఫ్రేజ్. సో దట్ ఈస్ వన్ హై మూమెంట్. అది నాకు ఇంటర్వ్యూలో బాగా యూజ్ అయింది నాకు, అందుకే ఐ గాట్ వెరీ డీసెంట్ స్కోర్, 180 మార్క్స్. స్పాంటేనిటీని వాళ్ళు బాగా, యా డెఫినెట్లీ ఆ థింకింగ్ కెపాసిటీ, ఆ స్పాంటేనిటీ దే విల్ అప్రిషియేట్. ఓకే, అంటే కరెంట్ అఫైర్స్ పై కూడా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారా? అడుగుతారు మేడం, బట్ నాకు అడిగింది మాత్రం ఇది ఒక్కటే కరెంట్ అఫైర్స్, మిగిలిందంతా ఇంకా కొన్ని మహాభారతం రిలేటెడ్, ఎథిక్స్. మహాభారతంలో ధర్మరాజు అంటాడు కదా అశ్వత్థామ తక్కుంజరహ అని, సో దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తావా, అట్లా అంత పెద్ద వ్యక్తి అట్లా అబద్ధం చెప్పాడు కదా, అబద్ధాలు చెప్పొచ్చా మనం అని చెప్పి దాని మీద కూడా చాలా డిస్కషన్ అయిందనమాట. సో చెప్పొచ్చు అని చెప్పాను మేడం. చెప్పొచ్చు అన్నారు. చెప్పొచ్చు అంటే సందర్భాన్ని బట్టి చెప్పొచ్చు, ఒకవేళ అది చాలా ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది అన్నప్పుడు అబద్ధం చెప్పొచ్చు అని చెప్పి. దిస్ ఇస్ టు బి అండర్లైన్, ఎందుకంటే ఒక అబద్ధం ఒకరికి హ్యాపీనెస్ ఇస్తుందంటే చెప్పడంలో తప్పలేదేమో. అది ఒక్కరికి కాదు, ఒక పెద్ద సమూహానికి ఇస్తుంది అన్నప్పుడు మనం చెప్పొచ్చు. అందుకే కదా అంటే సమాజంలో ఇప్పుడు దుర్యోధనుడు ఒక రకమైన వ్యవస్థని అక్కడ క్రియేట్ చేశాడు, సృష్టించాడు. సో పాండవులు దే వాంట్ టు ఎస్టాబ్లిష్ దట్ రైటియస్నెస్ ఇన్ ద సొసైటీ అని చెప్పి చెప్పాను అనమాట. దే సాటిస్ఫైడ్ టు దట్ ఎక్స్టెంట్. ఓకే, ఇప్పుడు మీరు సాధించిన ఈ ర్యాంక్ పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? లేను మేడం, యాక్చువల్లీ ఐ ఫీల్ దట్ ఐ డిజర్వ్ IAS. సో విత్ దిస్ ర్యాంక్ ఐ మే నాట్ గెట్. సో అందుకే మళ్ళీ రాస్తున్నాను ఈ సంవత్సరం కూడా. మళ్ళీ రాస్తున్నా మేడం. ఓకే, మీరు మా ఛానల్ చూస్తుంటారని ఇందాక మీరు అన్నారు, ఎంతవరకు మీకు హెల్ప్ అవుతుంది మా ఛానల్? యాక్చువల్గా నేను గ్రూప్స్ గురించి చదివినప్పుడు ఐ లిజన్ సమ్ క్లాసెస్ రిలేటెడ్ టు తెలంగాణ మూమెంట్ మేడం. సో చాలామందికి కూడా రికమెండ్ చేశాను తెలంగాణ మూమెంట్ బయట ఇక్కడ బాగా చెప్తున్నారు చూడండి, ఫ్రీగానే ఉన్నాయని చెప్పి ఐ రికమెండెడ్ టు మెనీ న్యూ ఆస్పిరెంట్స్ ఆల్సో, ఎస్పెషల్లీ తెలంగాణ రిలేటెడ్. ఓకే, ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఇంకా మళ్ళీ రాసి ఖచ్చితంగా కొడతామన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. yes ma'am, I have that confidence. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మళ్ళీ చదువుకోబోతున్నారు, మళ్ళీ చదువుతాను, మళ్ళీ మంచి ర్యాంక్ కొడతాను అని మీరు చెప్తున్నారు కదా, చూస్తున్న ప్రేక్షకులకి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, సివిల్ సాధించాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అయితే దీన్ని సాధించాలంటే ఏంటంటే చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ఇప్పుడు ప్రిపేర్ అవుతుంటే ఫెయిల్ అవుతున్న కొద్దీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సడన్ పాయింట్ ఆఫ్ టైంలో మన మీద అంటే మన వల్ల కాదని చెప్పేసి చాలా నెగటివ్ వాయిసెస్ ఎక్కువ వస్తుంటాయి. బట్ నేనేం చెప్తా అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఉన్నంత వరకు ఎవరు ఏమన్నా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దీన్ని క్లియర్ చేయాలనుకున్నప్పుడు ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ఇంకోటి ఎక్కువ రాయాలి, బాగా రాయగలగాలి. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ మొత్తము ఒక ఇట్స్ కంప్లీట్ సబ్జెక్టివ్ పేపర్ కాబట్టి రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను 3 సార్లు ఇంతకుముందు మెయిన్స్ రాసినా కూడా క్లియర్ అవ్వకపోవడానికి కారణం కూడా ఎక్కువ రాయలేదు, అంటే ప్రాక్టీస్ చేసేవాడిని కదా. ఈసారి బాగా ప్రాక్టీస్ చేశాను అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అక్కడితో ఆగిపోకుండా సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా మేడం. అంటే సాధారణంగా ఒక మనిషి అనుకున్నది సాధించినప్పుడు చాలా డిమోరలైజ్ అవుతాడు. కానీ ఇట్లా చుట్టూ కింద పడి లేచి మళ్ళీ పరిగెత్తిన వాళ్ళని చూసినప్పుడు లేదు మనం కూడా చేయొచ్చు అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అంతవరకు ఆ ప్రేరణను అయితే ఇస్తుందని నేను నమ్ముతా. ఈ జర్నీలో మీకు మీరే ఇన్స్పిరేషన్ ఏమో కదా, ఇన్నిసార్లు ఫెయిల్యూర్స్ చూసి ఇప్పుడు సక్సెస్ చూశారు. సో
ఎవరినో చూసి చాలా ఇన్స్పైర్ మంది అవ్వాల్సిన నుంచి అవసరం లేదు, మిమ్మల్ని చూసే ఇంకా వాళ్ళు వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. Yes, madam. అంటే చాలా మందిని నేను కూడా చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు, బట్ మై జర్నీ కుడ్ బి ఇన్స్పిరేషన్ టు మై సెల్ఫ్ ఆల్సో. ఎస్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్, మంచి ర్యాంక్ సాధించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శ్వేత గారు. థ్యాంక్ యూ. ఇది సివిల్స్ ర్యాంకర్ ఆంజనేయులు గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి TSAT.